అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కమ్మగా నోరూరించేటి రొయ్యల వేపుడు. అందులోనూ నిమ్మరసం మిరియాల పొడి జోడించి చేస్తే ఇక ఆ రుచి చెప్పనక్కర్లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రాన్స్ ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గా అయినా స్టార్టర్గా అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు ఫ్రాన్ చేయాలన్నా కూడా ఇలాగే చేస్తారు. మరి ఈ ఫ్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కొద్దిగా చిన్నగా ఉన్న ఫ్రాన్స్ని మాత్రమే తీసుకోవాలండి. మరీ లావుగా ఉంటే అంత బాగుండదు. సగం చెక్క నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేయడం వలన ఫ్రాన్స్లో ఉన్న నీచు వాసన పోతుంది. ఇలా ఉప్పు, పసుపు వేసి ఒకసారి క్లీన్ చేశాక మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని మరోసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ని ఒక చిల్లుల గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. ఇప్పుడు ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, సగం చెక్క నిమ్మరసం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ముక్కలకంతా ఉప్పు, పసుపు బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ కలిపాక ఇందులోకే 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే మనం నార్మల్గా వంటకి యూజ్ చేసే ఆయిల్ని కానీ వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వలన ఉప్పు, కారం, మసాలాలన్నీ రొయ్య లోపలి వరకు ఇంకుతాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇక ఫ్రై చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోకి కొద్దిగా బటర్ని వేసుకోవాలి. బటర్ లేకపోతే కొంచెం నెయ్యినైనా వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కల్ని వేసి కలిపి మూత మూసి మగ్గించుకోవాలి. మూత మూయటం వలన ఫ్రాన్స్లో నుంచి బాగా నీరు ఊరాయి చూడండి. ఈ వాటర్తోనే ఫ్రాన్స్ అంతా బాగా ఉడికిపోతుంది. మనవి కొద్దిగా లేదా ఫ్రాన్స్ కాబట్టి ఇంకా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. ఫ్రాన్స్ ముదురుగా ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిరియాల పొడి, ధనియాల పొడి ముక్కలకంతా బాగా పట్టే రకంగా టాస్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, లెమన్ పెప్పర్ ఫ్రాన్ ఫ్రై రెడీ. ఈ ఫ్రాన్ ఫ్రైని సైడ్ డిష్గా అయినా స్టార్టర్గా అయినా పైనుండి కాస్త నిమ్మరసం పిండుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. చూసారుగా, చాలా సింపుల్గా ఉంది కదా. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.